సిఎస్కే హోమ్ గ్రౌండ్లో వెళ్ళి వాళ్ళని ఓడియాలంటే అది నార్మల్ విషయం కాదు. కానీ ఆర్సీబీ ఈ సీజన్ అన్ని స్పెషల్ థింగ్స్ చేస్తుంది. వేరే లెవెల్ క్రికెట్ ఆడుతున్నారు. ఎప్పుడో 2008లో చూసాం మనం ఇనాగ్రల్ సీజన్లో ఆర్సీబీ సిఎస్కేని ఓడిస్తాం చెపాక్లో. దాని తర్వాత ఈ సీజన్లో చూస్తున్నాము అది కూడా అలా ఇలా ఓడిలే, డామినేటింగ్ పర్ఫార్మెన్స్. మొత్తం మ్యాచ్లో ఒక్క బాల్ కూడా అనపడలే సిఎస్కే ఈ మ్యాచ్ గెలుస్తారని. అలాంటి కన్విన్సింగ్ విక్టరీ సాధించారు ఆర్సీబీ. అండ్ అదే కాదు, ఇవాళ సాయంత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంది. ఇంకో పక్క ముంబై ఇండియన్స్, ఇంకో పక్క గుజరాత్ టైటన్స్ హోమ్ గేమ్ ఆడుతున్నారు అహ్మదాబాద్లో జీటీ. అయితే ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, చాలా మాట్లాడుకోవాలి కదా ఈ మ్యాచ్ గురించి. లెట్స్ గెట్ ఇంటు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఈ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు మీ అందరికి ఒక జెంటిల్ రిమైండర్. ఎవ్రీ డే నేను ఐపీఎల్ మ్యాచెస్ గురించి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అవన్నీ కరెక్ట్గా 8 AM కల్లా మీ దాకా చేరాలంటే మీరు ఏం చేయాలంటే కిందకి వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ దట్ బెల్ ఐకాన్. వితౌట్ ఫెయిల్ కరెక్ట్ 8 AM కల్లా మీకు అలారం లాగా మోగి మీ ముందుకు వచ్చేస్తాయి. ఓకే, వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కేసేయండి. ఇప్పుడు మనం మ్యాచ్ గురించి స్టార్ట్ చేద్దాం. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండినాయి. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అంటే క్లోజ్ మ్యాచెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ ఆల్సో ఫార్ట్రెస్ని కాంకర్ చేసే ఆర్సీబీ సిఎస్కేది చాలా రోజులైంది. ఎప్పుడో 2008లో జరిగింది అది ఇనాగ్రల్ ఐపీఎల్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరగలే. సో ఎక్స్పెక్టేషన్స్ సిఎస్కే మీద ఉన్నాయి. మళ్ళీ అట్లనే డామినేట్ చేస్తారని నేను అనుకున్నా, చాలామంది అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ అవుట్ ఆఫ్ 10 people 8 people అయితే అందరూ సిఎస్కేనే గెలుస్తుంది అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అలాంటి స్పిన్నర్స్ ఉన్నారు, అలాంటి బ్యాటర్స్ ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్ ఆల్రెడీ గెలిచేస్తున్నారు, స్ట్రాంగ్ ముంబై ఇండియన్స్ టీంని కొట్టారు. కానీ ఆర్సీబీ నేను చెప్తున్నా ఈ ఇయర్ అబ్సల్యూట్లీ స్పెషల్. నేను ఊరికనే నా టాప్ 4లో పెట్టలే ఆర్సీబీ టీంని. వెరీ వెరీ స్పెషల్. కానీ ఈ మ్యాచ్ అయితే సిఎస్కే గెలుస్తుంది అనుకున్నా, కానీ కంప్లీట్లీ రాంగ్ ప్రూవ్ చేశారు. కుడోస్ టు ఆర్సీబీ. ఎంత మెచ్చుకున్నా తక్కువే. ద రీజన్ డిస్కస్ చేద్దాం బాల్ బై బాల్. అసలు యాక్చువల్లీ ఏమైంది స్టార్ట్ నుంచి. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద టాస్. టాస్ గెలిచాడు రుతురాజ్ గాయక్వాడ్. రైట్ డిసిషన్, బ్యాటింగ్ సెకండ్. ఎందుకంటే ఈ పిచ్ మీద తర్వాత బ్యాటింగ్ ఈజీ అవుతుందని చెప్పేసి అందరూ అనుకుంటారు, అదే డిసిషన్ తీసుకుంటారు. హోమ్ గ్రౌండ్ వాళ్ళకి తెలుసు, రైట్ డిసిషన్ అని కూడా నాకు అనిపించింది. ఓకే, ఆర్సీబీ బ్యాటర్స్ వచ్చారు ఓపెనింగ్. చూడండి, దిస్ ఈజ్ వేర్ ఆర్సీబీ ఇస్ డిఫరెంట్. ఇంతకుముందు ఆర్సీబీకి, ఈ ఇయర్ ఆర్సీబీకి డిఫరెన్స్ ఏంటంటే అగ్రెసివ్ ఇంటెంట్. ప్రతి ఓవర్ 10 runs per over టార్గెట్ చేశారు. చెన్నై హోమ్ గ్రౌండ్లో వాళ్ళ బౌలర్స్ని అట్లా కొడతాం ఈజీ కాదు. వాళ్ళ అద్భుతమైన ప్లానింగ్ ఉంటుంది. చెన్నై హోమ్ గ్రౌండ్ ఇస్ బిగ్. పిచ్ ఏమో స్లో ఉంటుంది, డ్రై ఉంటుంది సర్ఫేస్. టాస్ ఓడిపోయారు ఆర్సీబీ, కానీ ఇంటెంట్ చాలా బాగుంది. ఈవెన్ ఎడ్జ్ తీసుకొని బౌండరీ వెళ్ళినా, కొన్ని మిస్టైమ్ అయినా ఆ ఇంటెంట్ అంటే బౌలర్స్ని ప్రెషర్లో పెట్టారు. ఫిల్ సాల్ట్ క్రెడిట్ ఇవ్వాలి. 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఈవెన్ దో 30 runs కొట్టినా బ్రిలియన్ స్టార్ట్. సరిపోతుంది T20 ఫార్మాట్లో. ఇట్స్ ఆల్ అబౌట్ గెటింగ్ దట్ మొమెంటమ్. అండ్ విరాట్ కోహ్లీ ఎక్కువ ఫిల్ షాట్కి స్ట్రైక్ ఇచ్చాడు. తను కూడా 30 కొట్టాడు, కానీ రన్ బాల్ 30 కొట్టాడు. ఐ డోంట్ సే ఈ వాజ్ కంప్లీట్లీ కంఫర్టబుల్. ఇవాళ మధ్య మధ్యలో బౌండరీస్ వచ్చినాయి, కానీ ఎక్కువ సింగిల్స్ మీద ఫోకస్ చేశాడు. అయితే నెంబర్ 3 పడికల్ వాజ్ ఆల్సో ఇంప్రెసివ్. ఎందుకంటే రాగానే స్పిన్నర్ని ఎట్లా తీసుకొని 6 కొట్టాడు కదా. దట్ వాజ్ వెరీ వెరీ నైస్ టు సీ ఇంటెంట్. అండ్ రజత్ పతిదార్ వచ్చాడు. రజత్ పతిదార్ బ్యాటింగ్ వచ్చినప్పుడు స్పిన్నర్స్ వేస్తున్నారు అండ్ హిట్ టు కాన్. అయితే ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయాలి, రజత్ పతిదార్కి కాస్త లక్ నడిచింది. వాళ్ళు 3 catchలు వదిలేరు. అండ్ కానీ ఇంటెంట్ నచ్చింది. క్యాచ్లు వదిలిన తర్వాత కూడా చాలామంది బ్యాటర్స్ బాక్ డౌన్ అయిపోతారు. అరే తగలట్లే, నో, ఈ కెప్టాన్ అంటే ప్రెజర్ పెడతానే ఉన్నాడు స్పిన్నర్ వేస్తుంటే. స్లాగ్ స్వీప్ నుంచోండి, మిడ్ వికెట్ పై నుంచి కొడతాము, అది నచ్చింది నాకు. మొత్తానికి ఆ మొమెంటం పెట్టేసరికి ఏమైందంటే, జనరలీ చాలా స్మార్ట్గా ప్లాన్ చేస్తారు సిఎస్కే. మీరు చూస్తే ఈ డ్రై పిచ్లో లాంగ్ బౌండరీస్ యూజ్ చేసి బ్యాక్ ఆఫ్ ద లెంత్ ఎక్కువ వేస్తారన్నమాట. గుడ్ లెంత్ బాల్స్ వేయరు వీళ్ళు. ఐదర్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ స్లోవర్ వన్స్ వేస్తారు వైడ్, లేకపోతే స్టంప్ మీద బ్యాక్ ఆఫ్ ద లెంత్. అండ్ స్పిన్నర్స్ ఏమో వికెట్ టేకింగ్ డెలివరీస్ ఎక్కువ వేస్తారు. గూగ్లీలు దాని తర్వాత స్లో వేస్తానికి చేస్తారు, ఎందుకంటే వికెట్స్ దొరుకుతాయి లాంగ్ బౌండరీస్ క్లియర్ చేస్తుంటే. అది జరగలే ఇవాళ. ఆర్సీబీ ప్లాన్తో బ్యాటింగ్ చేశారు. కొన్ని క్యాచెస్ కూడా డ్రాప్ అని లక్ వాళ్ళ వైపు ఉండింది ఆర్సీబీ. కానీ యూ హ్యావ్ టు బ్లేమ్ సిఎస్కే. క్యాచ్లు గెలిస్తే క్యాచ్లు వదిలిపెడితే మ్యాచ్లు గెలిస్తాం చాలా కష్టం, ఇది ప్రూవ్ అయింది. కానీ ఎనీవేస్ కుడోస్ టు ఆర్సీబీ బ్యాటర్స్. 196కి చేరుకున్నారు. దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్, లాస్ట్లో టిమ్ డేవిడ్ వచ్చి లాస్ట్ ఓవర్ 18 runs కొట్టాడు. 18 runs కొట్టపైన ఆర్సీబీ మ్యాచ్ గెలిచేది. అట్లా బ్యాటింగ్ చేశారు సిఎస్కే. దాని గురించి మాట్లాడుకుందాం. ఎనీవేస్ థ్యాంక్స్ టు రజత్ పతిదార్ క్యాప్టెన్. ఈవెన్ దో క్యాచెస్ డ్రాప్ అయినా బ్రిలియంట్ 50 కొట్టాడు, క్రెడిట్ ఇవ్వాలి. విరాట్ కోహ్లీ 30 కొట్టాడు. దాని తర్వాత ఫిల్ సాల్ట్ స్పెషల్ ఇన్నింగ్ ఆడాడు. అక్కడ ఇనీషియలీ మొమెంటం తెచ్చిందే తను. అండ్ దేవదత్ పడికల్ కూడా మంచి క్విక్ ఫైర్ అక్కడ ఆడతాం, మొమెంటం కంటిన్యూ చేశాడు. మొత్తానికి 196కి చేరుకున్నారు. అయితే ఇప్పుడు మజా వచ్చింది చూడండి. ఇన్ రిప్లై చాలా ఎక్స్పెక్టేషన్స్. నేను ఫాస్ట్ స్టార్ట్ చేస్తారు, చెన్నైకి హోమ్ గ్రౌండ్లో ఎట్లా ఆడాలో తెలుసు అని చెప్పేసి
ఫస్ట్ భూవీ మ్యాచ్ ఆడతాం ప్లస్ పాయింట్. భూవీని అటాక్ చేస్తాం అంత ఈజీ కాదు. ప్లస్ భూవీకి న్యూ బాల్ ఇచ్చారు, మంచిగా స్టార్ట్ చేశాడు. అండ్ దాని తర్వాత హేజల్వుడ్ చూడండి, హేజల్వుడ్ ఈజ్ ఎ స్పెషల్ బౌలర్, ఎస్పెషల్లీ రెడ్ సాయిల్ చెన్నై లాంటి పిచ్లో తనని కొడతాం అంత ఈజీ కాదు. డ్రై పిచ్ మీద బౌన్స్ అవుతుంది, స్కిడ్ అయి వస్తుంది అనమాట. తను వికెట్లు తీస్తాడు ఇనిషియల్లీ, ఓపెనర్స్ని అవుట్ చేస్తాడు అక్కడ. ఫస్ట్ త్రిపాఠి అవుట్ అయ్యాడు, దాని తర్వాత రుతురాజ్ గాయక్వాడ్ వాజ్ ద మెయిన్ వికెట్. పూల్ కొడతానికి వెళ్ళాడు, లాంగ్ బౌండరీస్ క్లియర్ అవ్వలే, ప్లాన్ ప్రకారం వేశారు ఇవాళ ఆర్సీబీ. అది నచ్చింది నాకు. ఎక్కడ నాకు ఆర్సీబీ రన్స్ కంటైన్ చేద్దాము అని పవర్ ప్లేలో వేయలే. రాసుకొని పెట్టుకోండి, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దే ఆల్వేస్ వెంట్ ఫర్ వికెట్స్. బ్యాటింగ్లోనే కాదు అగ్రెసివ్, దే వర్ అగ్రెసివ్ ఇన్ బౌలింగ్ ఆల్సో. ప్లాన్ ప్రకారం షార్ట్ ఆఫ్ లెంత్ ఆన్ ద స్టంప్స్, డీప్ స్క్వేర్ లెగ్ పెట్టి వికెట్ క్రియేట్ చేసి అవుట్ చేశారనమాట. అది ఫరక్ పడింది. ఇంకా దాని తర్వాత ఇట్ వాస్ గాన్. రుతురాజ్ అవుట్ అయిన తర్వాత రచీంద్ర రవీంద్ర ఫస్ట్ మ్యాచ్ కూడా కొట్టాడు ముంబై ఇండియన్స్ స్కోర్, ఇక్కడ కూడా 40 odd runs కొట్టాడు. కానీ ఇట్ వాజ్ నాట్ అ మ్యాచ్ వినింగ్ నాక్ ఇక్కడ, ఎందుకంటే అవతల పక్క సపోర్ట్ రాలేదు తనకి. అందరు డాట్ బాల్స్ ఆడుతున్నారు, ప్రెషర్ పెరిగింది, తను కొడతానికి వెళ్ళి ఫైనలీ బౌల్డ్ అయ్యాడు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే వాజ్ నో బ్యాటర్. ఎస్, ధోని వచ్చాడు లాస్ట్లో. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ జడేజా కంటే ముందు వస్తాడని. ఐ డోంట్ నో ఫర్ పర్సనల్ రీజన్స్, మరి ఇంజురీ, ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, మేబీ ఫిట్నెస్ ఇష్యూసా, మరి బ్యాటింగ్ అయితే రాలే. మేబీ ఫాస్ట్ పరిగెట్టాలి, రన్నింగ్ మీట్ ఇన్ ద వికెట్స్ అని చెప్పేసి జడేజా తర్వాత కూడా రాలే. అశ్విన్ తర్వాత వచ్చాడు. ఇట్ వాస్ టూ లేట్. తను వచ్చినప్పుడు కొన్ని మంచి గ్లింప్సెస్ చూసాం, కపుల్ ఆఫ్ సిక్సెస్ కూడా చూసాం. తను 30 odd runs నాట్అవుట్ వచ్చాడు, బట్ వాస్ టూ లేట్. 50 runsతో గెలిచారు ఈ మ్యాచ్. క్యాన్ యూ బిలీవ్ ఇట్? సిఎస్కే హోమ్ గ్రౌండ్లో వెళ్ళి 50 runsతో మ్యాచ్ గెలవాలంటే లిటరలీ ఇంపాసిబుల్. అది ఆర్సీబీ అది చేసి చూపించారు. సెల్యూట్ టు ఆర్సీబీ. నాట్ ఓన్లీ దిస్ మ్యాచ్, కేకేఆర్ని కూడా కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో ఓడించారు. అది కూడా చాలా కష్టం. వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్. ఫస్ట్ 2 matches అందరం అనుకున్నాం వీళ్ళకి చాలా కష్టం ఆర్సీబీకి, స్కెడ్యూల్ 2 matches బయట ఉన్నాయని. 2 matches కాంకర్ చేశారు. ఆర్సీబీ ఈజ్ అ టీమ్ టు బీట్ దిస్ సీజన్. బ్రేవ్ యాటిట్యూడ్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, క్లినికల్ పర్ఫార్మెన్స్, అందుకనే నా టాప్ 4లో పెట్టాను ఆర్సీబీని. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలుస్తాం. అండ్ క్లినికల్ పర్ఫార్మెన్స్, ఐఎమ్ షూర్ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఉంటారు, ఉండాలి కూడా. ఇంకా ముందు అయితే ఇంకా మళ్ళీ హోమ్ గేమ్స్ ఇవన్నీ డామినేట్ చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది ఇప్పుడు దాకా. Stats and facts brought to you by Spoda.ai. లెట్స్ టాక్ అబౌట్ టుడేస్ మ్యాచ్. గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ ఇద్దరు వాళ్ళ లాస్ట్ గేమ్ ఓడిపోయి ఉన్నారు. దే వాంట్ టు ప్రూవ్ ఎ పాయింట్. కానీ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు? అహ్మదాబాద్లో. గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్. వాళ్ళకి తెలిసి ఎట్లా ఆడాలో మ్యాచ్. అయినా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు అగైన్స్ పంజాబ్. హై స్కోరింగ్ మ్యాచ్ అయింది. ఒక టైంలో అనుకున్నాం మనం గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ గెలుస్తారని, కానీ అక్కడ నుంచి పంజాబ్ పుల్ బ్యాక్ చేశారు, మంచి బౌలింగ్ వేసి. ఎనీవేస్, కమింగ్ టు దిస్ మ్యాచ్. పిచ్ గురించి, గ్రౌండ్ గురించి చెప్పాలంటే మీ అందరికి తెలుసు, హై స్కోరింగ్ పిచ్ ఇది. రన్ లాపడం చాలా కష్టం ఇక్కడ, ఎందుకంటే ఇనీషియలీ బాల్ మూవ్ అవుతుంది, కానీ దాని తర్వాత స్పిన్నర్ బాల్ ఎక్కువ టర్న్ అవ్వదు. బాల్ సిక్స్లు కూడా బాగా ఈజీ వెళ్ళిపోతాయి. లాస్ట్ మ్యాచ్ ఎన్నో 6లు వెళ్ళినాయి. మంచి బ్యాటింగ్ పిచ్. నాకు మళ్ళీ అనిపిస్తుంది 210, 220 డెఫినెట్లీ పాసిబుల్ ఈ పిచ్ మీద, అలాంటి పిచ్. సో టాస్ గెలిస్తే క్యాప్టెన్స్ విల్ ప్రిఫర్ టు బ్యాట్ సెకండ్. లాస్ట్ టైం డ్యూ రాలే గ్రౌండ్లో అంతా. డ్యూ వచ్చినా రాపన్నా ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది, క్యాప్టెన్స్ ప్రిఫర్ టు చేజ్. అందుకని ఐ జస్ట్ ఫీల్ దట్ టాస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి సో క్రూషియల్ ఈ గ్రౌండ్లో, ఎస్పెషల్లీ అహ్మదాబాద్లో. ఎనీవేస్, ఇప్పుడు మనం ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ గుజరాత్ టైటన్స్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ దర్. స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తున్నారు. గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్ ముగ్గురు లాస్ట్ మ్యాచ్ రన్స్ కొట్టారు. సాయి సుదర్శన్ మంచిగా ఆడాడు. ఇనిషియల్లీ కొంచెం స్లో ఆడిన లాస్ట్ మ్యాచ్, తర్వాత పికప్ అయ్యాడు, మంచిగా ఆడాడు. సో స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది వీళ్ళు, ఫస్ట్ 3 ఎస్పెషలీ. అండ్ షారూక్ ఖాన్, తివాతియా నెంబర్ 5 దాకే బ్యాటింగ్ ఉంది. దాని తర్వాత వీళ్ళకి ఎక్కువ బ్యాటింగ్ లేదు సీరన్. ఇదే వీళ్ళకి కొంచెం వేవర్డ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దాని తర్వాత అర్షద్ ఖాన్, సాయి కిషోర్, రషీద్ ఖాన్ ఓకే, బట్ యూ కాంట్ కంప్లీట్లీ బ్యాంక్ ఆన్ హిమ్. అందుకనే కొంచెం లోవర్ ఆర్డర్ వీళ్ళది కొంచెం ఉంది. తివాతియా తర్వాత ఎక్కువ బ్యాటింగ్ లేదనిపిస్తుంది, అది బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ సాయి కిషోర్ అండ్ రషీద్ ఖాన్ వీళ్ళిద్దరు ప్రాపర్ బౌలర్స్, రన్స్ ఆపుతారు, వికెట్ టేకర్స్. ఐఎమ్ హ్యాపీ విత్ దెమ్. అండ్ రబాడా ఆల్సో మంచి రిథంలో ఉన్నాడు లాస్ట్ మ్యాచ్, బ్యాక్ ఆఫ్ ది లెంజ్ మంచి బౌన్స్. సిరాజ్ వాజ్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్ దీనికంటే ముందు మ్యాచ్, హీ వాంట్స్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ఫామ్. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ బ్యాక్ ఆఫ్ ది లెంజ్ మంచిగా వేస్తాడు. సో ఇది సంగతి వీళ్ళకి. అండ్ మరి చూద్దాం, దిస్ ఈజ్ ద గేమ్ ప్లాన్. ఎట్లా అంటే స్టార్టింగ్ వీళ్ళ బ్యాటర్స్ పర్ఫార్మెన్స్ చేయాలి టాప్ 3, లేకపోతే వీళ్ళకి కష్టం అవుతుంది. అయితే కొంచెం ముంబై ఇండియన్స్ కూడా మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంది ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్. అయితే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ రన్స్ కొట్టలే. రికిల్టన్, విల్ జాక్స్, దే ఆల్సో వాంట్స్ టు ప్రూవ్ ఎ పాయింట్. అయితే మీకు చెప్తా, ఈ గ్రౌండ్లో రోహిత్ శర్మకి, రికిల్టన్కి, విల్ జాక్స్కి ఈ పిచ్ చాలా మంచిగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇది లో పిచ్ కాదు, ఇది ఏదో చెన్నై హోమ్ గ్రౌండ్లో అన్నట్టు కాదు. ఇది
అహ్మదాబాద్ బౌన్స్ ఉంటుంది. ఈ సౌత్ ఆఫ్రికన్, ఇంగ్లాండ్ ప్లేయర్స్ వీళ్ళందరూ ఏంటంటే ఈ బౌన్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. పుల్లు, కట్టు రోహిత్ శర్మకి కూడా మంచిగా సూట్ అవుతుంది. అందుకే టాప్ 3. అదే కాదు ఎంఐ బ్యాటింగ్ చూడండి. దాంట్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్ కూడా బ్యాటింగ్ చేస్తాడు. దీపక్ చాహర్ కూడా ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్ కొట్టాడు చెన్నైతో క్విక్ ఫైర్ నాక్. అయితే ఇట్స్ అ బ్రిలియంట్ బ్యాటింగ్ లేనా వీళ్ళ స్ట్రెంతే ఫస్ట్ వీళ్ళ బ్యాటింగ్, దాంతోపాటు బౌలింగ్ కూడా మాట్లాడదాం. అయితే వీళ్ళని ఆపడం చాలా కష్టం ఈ గ్రౌండ్లో. మేక్ ఇట్ చాలా చాలా కష్టం. వీళ్ళకు ఉన్న బ్యాటింగ్ ఆర్డర్ చెన్నైలో వీళ్ళు రన్స్ కొట్టలే కానీ ఈ పిచ్లో డెఫినెట్లీ కొడతారనిపిస్తుంది. దే ఆర్ ఇన్ గుడ్ ఫామ్ ఆల్సో. ఓకే, ఎనీవేస్ బౌలింగ్ విషయానికి వచ్చేసి మనకు తెలుసు మిచెల్ శాంట్నర్ మంచి, దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్ బాల్ని స్వింగ్ చేస్తారు. అండ్ సత్యనారాయణ రాజు మరి లాస్ట్ మ్యాచ్ అంత మంచిగా వెళ్ళి మరి ఆడతాడో లేదా చూద్దాం. రాజ్ అంగద్ భావన్ ఆడిపించు ఆల్రౌండర్, అండర్-19 వరల్డ్ కప్ కూడా ఆడదు, తనేమన్నా వస్తాడేమో చూద్దాము స్వాప్ చేసి. ఎందుకంటే బూమ్రా స్టిల్ నాట్ ఫిట్ అండ్ హార్దిక్ పాండ్యా ఇస్ కమింగ్ బ్యాక్ ప్లేయింగ్ 11లో. ఫస్ట్ మ్యాచ్ మిస్ అయ్యాడు కానీ హీల్ బి లీడింగ్ దిస్ సైడ్ హార్దిక్ పాండ్యా. దానివల్ల టీమ్ బ్యాలెన్స్ మొత్తం చేంజ్ అయిపోతుంది. నౌ సి ఈ మ్యాచ్ నుంచి ముంబై ఇండియన్స్ వేరే లెవెల్ క్రికెట్ ఆడబోతుంది. డెఫినెట్లీ వాచ్ అవుట్ ఫర్ ఎంఐ, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఈ ఐపీఎల్లో. సో అది సంగతి, ఎంఐ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అయితే ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనము ఇక్కడ గుజరాత్ టైటన్స్ చూసుకుంటే ఐ ఫీల్ శుభ్మన్ గిల్ ఈస్ గోయింగ్ టు బీ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ మీ. లాస్ట్ మ్యాచ్ మిస్ చేసుకున్నాడు, పెద్ద స్కోర్ కొట్టలే, ఈ మ్యాచ్ కొడతాడు అనిపిస్తుంది. అండ్ ఇక్కడికి ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేసి చాలామంది బ్యాటర్స్ ఉన్నారు. అయితే ఒకరిని పిక్ చేస్తాం కష్టం, బట్ ఐఎమ్ గోయింగ్ విత్ సూర్యకుమార్ యాదవ్. ఎస్, ఈ పిచ్ బాగా సూట్ అవుతుంది. ఐ ఫీల్ సూర్య బాగా రన్స్ కొడతాడు ఈ మ్యాచ్. దట్ వాస్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ యువర్ ఫేవరెట్ ప్రెడిక్షన్ మీటర్. అయితే బోత్ ద టీమ్స్ని క్లోజ్గా స్టడీ చేసిన తర్వాత, అండ్ ఇన్ఫాక్ట్ పిచ్ కూడా తెలిసి మనకు ఎట్లా ఆడుతుంది. లాస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్లో చూసాం, బాగా ఎక్కువ రన్స్ ఉన్నాయి. అండ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఒకసారి ముంబై ఇండియన్స్ స్క్వాడ్లో వెనక్కి వచ్చిన తర్వాత స్లైట్లీ బ్యాలెన్స్డ్ అనిపిస్తుంది దాన్ బిఫోర్. అండ్ వాళ్ళ బౌలింగ్ కొంచెం సుపీరియర్ ఉంది. ట్రెంట్ బోల్ట్ లాంటి బౌలర్ స్వింగ్ చేస్తారు ఈ పిచ్ మీద. దే ఆర్ కేపబుల్ ఆఫ్ కాజింగ్ డ్యామేజ్ అప్ ఫ్రంట్ గుజరాత్ టైటన్స్కి. అండ్ బ్యాటింగ్ హెవీ అయితే డెఫినెట్లీ ఫీల్ ముంబై ఇండియన్స్. ఇక్కడ బ్యాటింగ్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ టాప్ ఆర్డర్ మంచి బ్యాటర్స్ ఉన్నారు కానీ లోవర్ ఆర్డర్లో ఆఫ్టర్ తివాతియా ఆ ఫైర్ పవర్ కనపడట్లేదు. అందుకనే ఐఎమ్ గోయింగ్ విత్ 60% టు విన్ ముంబై ఇండియన్స్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి, ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.